ఇక్కడ నుంచి అయితే మనకి వర్క్ కనిపిస్తుంది కదా, ఆ వర్క్ చూసుకుంటూ మనం ఒక కుట్టు వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ రెడీ చేసేటప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఏమో వస్తాయంటే చూడండి, ఇక్కడ బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. మనకి ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకుంటే చాలా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక వర్క్ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా ఎలా కుట్టాలి అనే దాని గురించి చాలా డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఏంటంటే మనకి ఒక సైడ్ వర్క్ వస్తుంది ఫ్రంట్కి, ఇంకొక సైడ్ నార్మల్ నెక్ వస్తుంది కదా, ఆ నెక్ కూడా మనం వర్క్ ఉన్న దాని ప్రకారం ఎలా కట్ చేసుకోవాలి, ఇంకా షోల్డర్ పక్క ఎలా అటాచ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా చాలా డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఒకవేళ వర్క్ కట్ అయితే కూడా ఆ వర్క్కి మనం ఓడిపోకుండా కరెక్ట్గా ఎలా కుట్టాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేటివి ఏంటంటే ఈ నెక్ అనేది మనకి చాలా బ్రాడ్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు బ్రాడ్ వర్క్ చేసేస్తారు, ఒక్కొక్కరు చాలా దగ్గరగా ఇలా ఇలా దగ్గరలో వర్క్ చేసేస్తారు అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఈ లైనింగ్ ఎంత అయితే బ్రాడ్ కట్ చేస్తాం, మనకి ఎంత అయితే లైనింగ్ కావాలి అంతా కరెక్ట్గా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇది బ్రాడ్ అయింది అనుకోండి, దీనికి ఇక్కడ నుంచి ఇలా పట్టి ఒక కుట్టు అయితే వేసేది ఉంటుంది. ఒకవేళ ఇలా బ్రాడ్ తక్కువ పెట్టి వర్క్ చేసినారనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ సెంటర్లో నుంచి ఒక కట్ పెట్టాలి. కట్ పెట్టి దీనికి ఇలా జరుపుకోవాలి అనమాట. అప్పుడు మనం లైనింగ్కి ఎంత అయితే ఈ వెడల్పు పెట్టినాం అంత వెడల్పు వచ్చేస్తుంది అనమాట. దీనికి ఒకసారి చెక్ చేద్దాం ఎంత వస్తుంది అనేది. మనకి అయితే ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి లెంత్, ఇప్పుడు దీనికి ఈ బ్లౌజ్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడే ఉంది చూడండి. కాకపోతే మనం కొంచెం ఇప్పుడు డీప్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనం వర్క్ ఎక్కువ ఇక్కడ కట్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ మనం ఇది డీప్ చేస్తున్నాం. అసలు ఎగ్జాక్ట్ నెక్ డీప్ ఇక్కడ ఉంది చూడండి, కానీ ఇక్కడ వరకు అయితే మనం డీప్ చేస్తున్నాం. ఓకేనా, ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇలా సెంటర్లో పెట్టేసి ఒక కుట్టు అయితే మనం వేసుకోవాలి అండి. ఇక్కడ చూడండి, ఇలా చిన్న కుట్టు. అది కూడా ఎందుకు అంటే ఇది ఈ లైనింగ్ ఇంకా ఈ ఒరిజినల్ అక్కడిక్కడ కదలకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఒక చిన్న కుట్టు పెట్టుకోండి, ఇలాగా కచ్చా కుట్టు. ఇది మళ్ళీ ఓపెన్ చేయాలి మనం. చూడండి, ఇలా సెంటర్లో ఒరిజినల్కి ఇక్కడ ఒక కట్టు పెట్టినారు కదా, ఆ కట్టు పెట్టండి. ఈ లైనింగ్కి కూడా ఒక కట్టు పెట్టుకోండి సెంటర్లో. దీనికి ఈ లైన్ ఉంది కాబట్టి పెట్టలేదు, దీనికి పెట్టినారు చూడండి, దీనికి కూడా ఉంది. ఇలా కట్టు పెట్టేసుకొని స్ట్రెయిట్గా మనం ఇక్కడి నుంచి ఇలా ఒక కచ్చా కుట్టు అయితే వేసుకోవాలి అండి. ఇది చాలా కంపల్సరీ అండి, ఎందుకంటే ఈ సెంటర్ అటు ఇటు జరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, మనం ఇక్కడ కింద ఎక్కడ వరకు అయితే యూజ్ చేయొచ్చు అక్కడ వరకు మనం ఇది పెట్టేసినాం అనమాట. ఇక్కడ నెక్ డీప్ మనకి కొంచెమే డీప్ చేయాల్సి వస్తుంది, రైట్. చూడండి, ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ కట్స్ ఉన్నాయి కదా, ఈ కట్ కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇక్కడ కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ నేను చెప్పినాను కదా ఈ వెడల్పు తక్కువ ఉంది అనుకోండి, దగ్గర ఉంది అనుకోండి, ఇక్కడ కట్ పెట్టి మనం దీనికి ఇలా జరుపుకోవాలి. ఒకవేళ ఎక్కువ బ్రాడ్ ఉంటే మనం ఇక్కడ దీనికి ఇలా జరిపి ఒక కుట్టు వేసుకొని దగ్గరలో జరుపుకోవాలి. ఇప్పుడు దీనికి అయితే పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఒక కుట్టు అయితే పెడుతున్నాం. దీనికి సింగిల్ పాదం అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ సింగిల్ పాదం అయితే పెట్టుకోవాలి వర్క్ బ్లౌజ్కి కంపల్సరీ. చూడండి, ఈ కట్టు ఉంది కదా, ఇక్కడి నుంచి మనం కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడి నుంచి అయితే మనకి వర్క్ కనిపిస్తుంది కదా, ఆ వర్క్ చూసుకుంటూ మనం ఒక కుట్టు వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ వర్క్ మనకి చాలా హెవీగా ఉంది కాబట్టి మనం దీనికి క్యాన్వాస్ అనేది వేయలేదు చూడండి. అందుకే ఇట్ సైడ్ నుంచి మనం స్టిచ్ అయితే వేస్తున్నాం, రైట్, ఈ లైనింగ్ పైన నుంచి. ఒకవేళ వర్క్ చాలా సింపుల్గా ఉంది అంటే మనం ఇక్కడ క్యాన్వాస్ అతికియాల్సి వస్తుంది ఐరన్తో. అలాంటి బ్లౌజ్ ఉన్నప్పుడు నేను మీకు ఆ వీడియో కూడా రెడీ చేసి వేస్తాను. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేసి అడగాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ కూడా చేయాలి, ఓకేనా. ఇప్పుడు దీనికి ఒక టెన్షన్ మార్జిన్ వదిలేసి కట్ చేసేయండి ఇలాగా. ఇక్కడ ఈ రౌండ్స్ ఉన్నాయి కదా, ఈ రౌండ్స్ దగ్గరే కట్స్ అయితే పెట్టాలి అన్నమాట. మొత్తం స్ట్రేట్లో ఇక్కడ స్ట్రేట్లో
కట్స్ అవసరం లేదు. ఈ జస్ట్ ఈ రౌండ్స్ ఉన్నాయి కదా, ఈ రౌండ్స్ మాత్రం దీంట్లో మాత్రమే మనం కట్ పెట్టాలి దీనికి. ఆ కుట్టు వరకి దగ్గర వరకు కట్టు పెడుతున్నారు చూడండి. ఎలాగైతే కుట్టు కట్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఇది అయిపోయినాక ఇక్కడి నుంచి ఈ మార్జిన్ మొత్తం మనం అటువైపు తీసుకోవాలి, లైనింగ్ దగ్గర తీసుకోవాలి. తీసుకొని ఈ కినారి కుట్టు ఇలా వేసుకోవాలి. చూడండి ఈ కుట్టు మనం తీసేయాలి. ఇప్పుడు సెంటర్ ఇది ఎందుకు అంటే అసలు సెంటర్ మెయిన్ ఫుల్ మొత్తం మగ్గం వర్క్ బ్లౌజ్లో మెయిన్ సెంటర్ ఉంటుందండి. ఒక్క సెంటర్ పోయిందనుకోండి బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. మనకి ఫిట్టింగ్ ఎంత మంచిగా వచ్చినా ఈ సెంటర్ కరెక్ట్ రాలేదనుకోండి బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ రెడీ చేసేటప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయంటే చూడండి ఇక్కడ మార్జిన్కి మనం ఇంత ఫ్యాబ్రిక్ తీసుకున్నాం, ఇంకా కొంచెం ఇక్కడ నుంచి కట్ అవుతుంది, మనకి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ నెక్ డీప్ మనకి ఇక్కడ ఉంది అన్నమాట, ఇక్కడ ఉంది నెక్ డీప్. కానీ దీని వర్క్ డీప్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ పైన ఉంది. ఇప్పుడు దీనికి ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది చూపిస్తాను. చూడండి ఇక్కడ వచ్చేసి మనం దీనికి కట్ చేసేయాలి అన్నమాట. కొంచెం వదిలేసి మార్జిన్ వదిలి ఇది కట్ చేయాలి. చూడండి ఇలా కట్ చేసేయండి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసి తీసేయండి. కట్ చేసి తీసినాక ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఇక్కడ చిన్న కట్ పెట్టండి ఇలాగా. చూడండి ఇలా కట్ పెట్టేసినాక దీనికి అడ్జస్ట్ చేయడం ఎలా అంటే చూడండి మనకి నెక్ డీప్ ఎంత అయితే కావాలి అక్కడ వరకు పెట్టండి. ఇది ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ ఉంటే మనం అడ్జస్ట్ చేయొచ్చు అండి. దానికన్నా ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేయొద్దు. నెక్ డీప్ కొంచెం తగ్గించి పెట్టేసేయాలి. ఇది 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను చేయిస్తున్నాను. ఓకేనా, అది కూడా గుర్తు పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ షోల్డర్కి మన కట్ పెట్టినాం, అక్కడ వరకు మనకి నెక్ డీప్ అయితే కావాలి. ఇదిగోండి ఈ కట్ దగ్గర మనం ఈ కట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసినాం, ఎందుకంటే మనకి నెక్ డీప్ అక్కడే ఉంది కాబట్టి. చూడండి ఇలా సెట్ చేసుకొని షోల్డర్ దగ్గర కూడా మనం ఏం చేయాలి అంటే మనకి కట్ ఎక్కడైతే పెట్టినాం మనం అక్కడ వరకు పర్ఫెక్ట్ వచ్చేలాగా చూసుకోండి. ఒక టెన్షన్ మందం మార్జిన్ వదిలేసి కట్ చేసేయండి. ఒరిజినల్ ఇది మొత్తం లైనింగ్ ఒరిజినల్ రెండు రైట్. ఇలా ఈ రౌండ్ దగ్గర కట్స్ పెట్టేసుకోండి. చిన్న చిన్న కట్ పెట్టాలి, రౌండ్ దగ్గర మాత్రమే పెట్టాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. నెక్ డీప్ ఎంత అయితే కావాలి అంత డీప్ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది అన్నమాట. ఫస్ట్ ఐరన్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి ఐరన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇలా మనం నీట్గా ఐరన్ చేసేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్లో మనం బ్యాక్ నెక్ ఇక్కడే వచ్చింది కాబట్టి ఇక్కడ సైడ్లో జాయింట్ వచ్చింది చూడండి. ఇలా జాయింట్ ఇక్కడ నుంచి ఇప్పుడు జాయింట్ వస్తుంది అనమాట. ఇది కరెక్ట్ ఇలా ఉంటుంది పై వరకు. ఇలా పెట్టేసి ఇక్కడ మనకి జాయింట్ వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఇలా అయితే మనం నెక్ మనం ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకుంటే చాలా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇది రైట్. చూడండి ఎంత నీట్గా అయితే మనకి పర్ఫెక్ట్ నెక్ వచ్చింది కదా. ఇలా అయితే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్పంజ్ కంపల్సరీ వాడాలి. స్పంజ్ వాడితే ఏంటంటే ఈ వర్క్ పాడవ్వదు, ఫ్యాబ్రిక్ ఏం పాడవ్వదు, చాలా నీట్గా మనకి స్మూత్గా ఐరన్ అయిపోతుంది అనమాట. వర్క్ బ్లౌజ్కి కంపల్సరీ స్పంజ్ యూస్ చేయాలి. ఓకేనా, చూడండి అలాగే సేమ్ దీనికి బ్యాక్కి కూడా సేమ్ నీట్గా ఇలా పెట్టేసి మెల్లగా ఐరన్ నెక్కి ఐరన్ చేసి సెట్ చేసుకోవాలి మొత్తం. ఫ్రెండ్స్ చూడండి ఇది మనకి ఐరన్ చేసి మనం దీనికి కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీనికి ఏం చేయాలి అంటే ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇది ఇక్కడ కూడా ఎక్కువ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ కూడా ఎక్కువ ఉంది. దీనికి ఎలా షోల్డర్ అటాచ్ చేయాలి, ఇంకా ఫ్రంట్ ఎలా రెడీ చేయాలి అనేది చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక ఫ్రంట్ కదా, అది మనం నెక్ రెడీ చేసిన ఒక ఫ్రంట్ ఉంది, ఈ ఫ్రంట్ ఉంది, ఈ ఫ్రంట్ ఉంది. కానీ మగ్గం వర్క్ బ్లౌజ్కి ఎప్పుడైనా మనం ఈ నెక్ రెడీ అయినాక ఇట్ సైడ్ ఫ్రంట్ నెక్ మనం కట్ చేసుకోవాలి అన్నమాట. ఇది నార్మల్ నెక్ మార్కింగ్ ఇది. కానీ ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం నెక్ రాదు. ఇప్పుడు ఈ వర్క్ ప్రకారం మనం ఇట్ సైడ్ నెక్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ సైడ్లో అయితే వీటికి జాయింట్స్ ఉండే అన్నమాట. ఇక్కడ జాయింట్ కూడా వేసేసినారు చూడండి. జాయింట్ కూడా ఇంత నీట్గా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వర్క్ బ్లౌజ్కి సైడ్లో జాయింట్ వస్తే ఎలా అంటే అలా వేస్తే గలీజ్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా జాయింట్ మనం వేసినాం చూడండి ఇలా.
జాయింట్ వేసేసుకోండి. జాయింట్ వేసేసుకున్నాక చూడండి దీనికి ఇప్పుడు ఈ నెక్ ప్రకారం మనం ఇక్కడ నెక్ అనేది రెడీ చేసుకోవాలి అనమాట. సెట్ చేసి పెట్టినాక దీనికి మార్కింగ్ వేసేసుకోవాలి ఫస్ట్. చూడండి ఇక్కడ నుంచి ఈ కట్ ఉంది కదా, ఈ కట్ దగ్గర నుంచి ఇలా మార్క్ అయితే వేసేసుకోండి. ఇలా మార్క్ వేస్తే ఏంటంటే మనకి ఈ వర్క్ బ్లౌజ్ది ఏదైతే నెక్ ఉంది సేమ్ దీనికి కూడా అంతే నెక్ మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా మార్క్ వేసి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం పైపింగ్ వేసి జస్ట్ సింపుల్ నెక్ రెడీ చేసేస్తాం అనమాట. అటు సైడ్ వర్క్ ఉంది కాబట్టి ఇక్కడ పైపింగ్ వేసేసుకోవాలి కంపల్సరీ, లేదంటే బాగుండదు, అంటే ప్లెయిన్గా ఉంటే బాగుండదు అనమాట. ఇక్కడ నుంచి ఒక టెన్షన్ మార్జింగ్ ఇక్కడ మార్కింగ్ పడింది చూడండి, ఈ టెన్షన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ పైపింగ్ వేసి రెడీ చేసేస్తారనమాట. నార్మల్ నెక్ ఎలా అయితే మనం రెడీ చేస్తాం అలా నెక్ అయితే రెడీ చేసేస్తారనమాట. ఇప్పుడు నేను మీకు షోల్డర్ ఎలా అటాచ్ చేయాలి అది చూపించేసి ఈ వీడియో ఇక్కడే ఆపుతున్నానండి. ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ కావాలి అంటే చేస్తాను కంటిన్యూ వీడియో. చూడండి ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు, అన్న ఈ నెక్ మనం వర్క్ బ్లౌజ్కి కట్ చేస్తే ఆ పర్ల్స్ అవి ఊడిపోతాయి కదా అన్న, ఎలా దానికి అని అడుగుతున్నారు. అలా కట్ చేసినారు చూడండి, అలా కట్ చేసిన తర్వాత కొన్ని మనం చేయితో తీయాలి అండి. తీసినాక ఆ థ్రెడ్స్ వస్తాయి కదా, ఆ థ్రెడ్ గుంజొద్దు, ఎప్పుడు కూడా థ్రెడ్ గుంజొద్దు, రైట్. చూడండి ఇలా పెద్ద స్టోన్స్ అయితే తీసేయండి చేయితోని. థ్రెడ్ ఎప్పుడైనా థ్రెడ్ పట్టి గుంజొద్దు, థ్రెడ్ పట్టి గుంజితే మాత్రం వర్క్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇలా పెద్ద స్టోన్స్ అయితే తీసేస్తున్నాం. చిన్న స్టోన్స్ మనం అది చిన్నవి దానికి ఏం డ్యామేజ్ చేయట్లేదు. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీనికి ఏం డ్యామేజ్ చేయట్లేదు, ఇవి ఏం తీయట్లేదు. చూడండి ఇవి తీస్తే కనుక నెక్ మొత్తం వర్క్ పాడైపోతుంది అనమాట. చూడండి దీనికి ఇలా పెట్టేసి షోల్డర్ ఫస్ట్ చూడండి ఈ బ్యాక్ ఉంది కదా, ఈ బ్యాక్ లైనింగ్ ఉంది, అంటే లైనింగ్ మనం దీనికి జాయింట్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఇంకొక సైడ్ నెక్ వస్తుంది కాబట్టి కట్ చేయలేదు, ఎక్స్ట్రా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఈ లైనింగ్ మనం ఇక్కడ పెట్టినాము, ఒరిజినల్ ఇక్కడ ఉంది చూడండి. అలా పెట్టేసి ఈ ఫ్రంట్ పీస్ అయితే ఇలా పెట్టినాం చూడండి. ఇలా పెట్టేసినాక మనం ఎంతైతే కటింగ్ చేసేటప్పుడు మార్జింగ్ వదిలినాం అంత మార్జింగ్ తీసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు ఎలా వేయాలి అంటే చూడండి, చేయితో ఇక్కడ జరిపి కుట్టు, చేయితోనే తిప్పి కుట్టు వేస్తున్నారు చూడండి. ఎప్పుడైనా వర్క్ బ్లౌజ్కి షోల్డర్ అటాచ్ చేసేటప్పుడు ఇలాగే చేయితో తిప్పే మొత్తం షోల్డర్ మనం కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మెషిన్తో ఇక్కడ వర్క్ దగ్గర కుట్టినాం అనుకోండి, సూది అయినా పోతుంది, మెషిన్ సెట్టింగ్ కూడా పోతుంది అనమాట. ఇంక ప్లస్ ఏంటంటే వర్క్ కూడా పాడైపోతుంది. చూడండి దీనికి ఇలా రివర్స్ తీసుకొని ఇలా మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా రివర్స్ తీసుకోవాలి. మనం నార్మల్ దానికి పాల్సం ఎలా అయితే కుడతాం సేమ్ దీనికి కూడా లైనింగ్తో మనం అలా కుడుతున్నాం అనమాట. పక్కా అయిపోతుంది. ఈ షోల్డర్ ఏంటంటే మొత్తం పక్కా అయిపోతుంది, ఓవర్లాక్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి. ఇంకా ఈ వర్క్ కూడా పాడవ్వకుండా మొత్తం లోపల కుచ్చుకోకుండా కూడా మొత్తం లోపల వెళ్ళిపోతుంది అనమాట వర్క్ మొత్తం, రైట్. అర్థమవుతుందా లేదా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూడండి చేయితో తిప్పి కుడుతున్నారు చూడండి వర్క్ ఉన్న దగ్గర. చాలా జాగ్రత్తగా మెల్లగా ఇలాగే సెట్ చేసుకొని చేయితోనే తిప్పి ఈ వర్క్ ఉన్నంత ప్లేస్లో మెల్లగా కుట్టాలి ఫ్రెండ్స్. స్పీడ్ వెళ్తే తప్పకుండా అది కంపల్సరీ సూది అనేది విరిగిపోతుంది అనమాట. సూది పోతుంది కానీ మొత్తం మెషిన్ సెట్టింగ్ పాడైపోతుంది. చూడండి దీనికి ఇలా తీస్తే మనకి షోల్డర్ లోపల నుంచి మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఎంత నీట్గా ఉంది చూడండి, అస్సలు ఏం వర్క్ వల్ల ఏం ఇది కుచ్చుకోదు అనమాట. దీనికి కొంచెం ఇలా పట్టి అడ్జస్ట్ చేసేయచ్చు, రెండు కరెక్ట్ కనిపిస్తాయి. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇప్పుడు ఇలా చూస్తే మనకి ఇది ఎక్కువ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏం చేయాలి అంటే నేను చేస్తున్నాను చూడండి, ఇలా ఇట్ సైడ్ దీనికి ఇలా జరిపి అడ్జస్ట్ చేయాలి. చూడండి ఇలా జరిపి అడ్జస్ట్ చేస్తే మనకి షోల్డర్ అనేది చాలా నీట్గా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. లోపల సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందన్నమాట. ఇలా అయితే మనం ఎప్పుడైనా షోల్డర్ వర్క్ బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం లైనింగ్ అటాచ్ చేసుకొని ఇక్కడ క్రాస్ బెల్ట్ వేసి హ్యాండ్స్ వేసి దీనికి కంప్లీట్ అయితే చేసేస్తారనమాట. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియో
నొక్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగొచ్చు. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్.